దేశంలోని మేటి ప్రాజెక్టులో ఒకటి మానవ శ్రమ శక్తి నిదర్శనం. తెలుగు రాష్ట్రాలను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ లక్షలాది మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న సాగర్ డ్యాం నిర్మించి ఇవాల్టితో 69 ఏళ్లు పూర్తయి సగర్వంగా 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సాగర్ ప్రాజెక్టు విశేషాలపై స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మను పరుగులు పెట్టేలా చేసి బీడు భూములను సాగు నేలగా మార్చిన మహోన్నత కట్టడం నాగార్జున సాగర్. తన నీటితో తెలుగు రాష్ట్రాల దాహార్తిని తీర్చిన ఆధునిక దేవాలయం. ఈ అద్భుత ప్రాజెక్టుకు పునాది రాయిపడి నేటితో 69 ఏళ్లు పూర్తయి 70వ ఏట అడుగుపెట్టింది. కరువుతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించిన ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిజానికి 1900లోనే కృష్ణానదిపై డ్యాం నిర్మించాలని నాటి బ్రిటిష్ పాలకులు భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇరిగేషన్ అధికారుల సూచనలతో నల్గొండ జిల్లా నందికొండ దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు నెహ్రూ. వేల మంది కార్మికులు సుమారు పుష్కర కాలం పాటు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రమించారు. 45,000 మంది కార్మికులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే సుమారు 100 కోట్లు కేటాయించారు. 1964లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును ప్రారంభించి 2 కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇక సాగర్ డ్యాం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా గుర్తింపు తెచ్చుకుంది. సాగర్ రిజర్వాయర్ ఏకంగా 11 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు. ఈ ఆనకట్ట మొత్తం 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మెయిన్ డ్యాం మాత్రం 1.7 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 26 క్రస్ట్ గేట్లున్నాయి. సాగర్ ఎడమ కుడి కాలువల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నీటి విడుదలవుతుంది. 2 కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన ఏఎంఆర్పి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. సాగు, తాగునీటితో పాటు ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ను అందిస్తుంది నాగార్జున సాగర్. సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రం ద్వారా 90 మెగావాట్లు, ఎడమ కాల్వ విద్యుత్ కేంద్రం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మెయిన్ పవర్ హౌస్ ద్వారా 815 మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రజల నీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది నాగార్జున సాగర్. సాగర్ తవ్వకాల్లో బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు, 30 బౌద్ధ విహారాలు, దేవాలయాలు, విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సాగర జలాల్లో లాంచీ ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తారు. నాగార్జునకొండ మ్యూజియంతో పాటు సాగర్లోని బుద్ధవనాన్ని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు, బౌద్ధ సన్యాసులు వస్తుంటారు.